శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పభానచాపాం అనిమాదివ్రయూవృతాం అయోకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు రాబో నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ప్రతి మాసం మనం చెప్పుకున్నట్టుగానే ఈసారి కూడా మాస ఫలితాలు. ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఈ నెలలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. చేసే పనులందు ఆటంకాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో పోట్లాటలు జరగడము, ధనధాన్య నష్టాలు ఏర్పడము జరుగుతుంది. ఏవైనా కొత్త పనుల గురించి ఆలోచించినట్టయితే ఆ పనులు పెట్టుకోకపోవడం చాలా మంచిది. కుటుంబంలో సభ్యులతో చిక్కులు రావడం ఉంటుంది. ప్రతి పనికి ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. కొన్ని పనులు మాత్రం నిదానంగా నెరవేరడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా కుంటుపడడం జరుగుతుంది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. చెడు దుర్మార్గులు మీకు మిత్రులు కావడానికి ప్రయత్నం చేస్తారు. ఆ చెడు సహవాసం వల్ల మీరు ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. దురలవాట్లకు లోను కావడము, ధనం నష్టపోవడము, ఆరోగ్యం చెడగొట్టుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి చెడు సహవాసానికి దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలందు నష్టం రావడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఉండండి. దేని విషయంలో అయినా, ఖర్చు పెట్టడంలోనైనా, అడుగు ముందుకు వేయడంలోనైనా ఆచి తూచి అడుగు ముందుకు వేయండి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా అనారోగ్యం ఉంటుంది. శారీరకంగా బలహీనపడతారు. ఎప్పుడూ విచారంతో ఉండడం జరుగుతూ ఉంటుంది. అలసత్వము, నీరసంగా ఉండడము, ప్రతిదానికి ఇంకొక తర్వాత చేతానులే అని చెప్పి విసుగుతూ ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. చెడు సహవాసాలు చేయడం జరుగుతుంది. ఆ చెడు సాహసాల వల్ల ఆరోగ్య నష్టము, ధన నష్టము చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ చెడు సాహసాలు చేయకుండా ఉండడం చాలా మంచిది. ప్రతి పనికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆటంకాలు తొలగించుకోవడానికి మీ పెద్దలు కానీ మిత్రులు కానీ సలహా తీసుకొని అడుగు ముందుకు వేయడం మంచిది మొదటి వారం. రెండవ వారము అగ్ని వలన లేదా చోరుల వలన, వాహనాల వల్ల కానీ భయంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మనస్సంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. ఎప్పుడు ఏది చెయ్యాలన్నా కూడా అడుగు ముందుకు పడిపోవడము, దానివల్ల కోపం పెరిగిపోవడము, ఎదుటి వ్యక్తులతో కఠినంగా మాట్లాడడము జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మనం కఠినంగా మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తుల వల్ల విరోధాభావం ఏర్పడి మనకు మంచివారు దూరం కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మూడవ వారం అనారోగ్యంగా ఉంటుంది. చంచల బుద్ధి, స్థిరమైన బుద్ధి ఉండదు. ఎప్పుడు ఒకటి చేద్దామని చెప్పి ఇంకోటి చేసుకోవడము, ఒకటి ఆలోచనతో ఇంకో ఆలోచన చేసి ఇంకో కార్యక్రమం చేయడము, దానివల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. భార్యాబిడ్డలతో కానీ ఇతర స్త్రీలతో కానీ కలహాలు ఏర్పడము జరుగుతుంది. మీకు నోటికొచ్చినంతగా మాట్లాడతారు. అలా మాట్లాడడం వల్ల పక్క ఇంటి వారి చేత కూడా పోట్లాటలు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు చేయవలసి రావడం వస్తుంది. ఈ ప్రయాణాల విషయంలో ఈ వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నాలుగవ వారం స్థానచలనం. మీరు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ స్థానచలనం ఏర్పడము జరుగుతుంది. అనుకోని ఇబ్బందులు రావడం జరుగుతుంది. మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనశ్శాంతిగా ఉండాలి. మనోధైర్యంతో కార్యక్రమాలు చేయాలి. ఎప్పుడూ తొందరపాటు తనము పనికిరాదు. మనశ్శాంతిగా ఓపికగా
శ్రద్ధగా పనులు చేసినప్పుడే మనకు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా కొంత మందగిస్తుంది, కానీ అంత పెద్దగా మిమ్మల్ని బాధ పెట్టడం జరగకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఈ నెలలో ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, అడుగు ముందుకెళ్ళాలి. ఈ రాశివారు, వృశ్చిక రాశివారు ఈ నెలలో దుర్గా స్తోత్రము పారాయణం చేయడం చాలా మంచిది. దుర్గా స్తోత్రం వల్ల మీకు కష్టాలు తొలగిపోయి సుఖంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఇది శుభం.